రైట్, దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏంటి సిచ్యువేషన్? వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏం జరుగుతోంది? శ్రీదేవి, పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో సంధ్య థియేటర్ కి వీక్షించడానికి వచ్చినటువంటి అల్లు అర్జున్ కి ఏదైతే అల్లు అర్జున్ వస్తున్న సమయంలో తొక్కిసలాట ఏర్పడింది. తొక్కిసలాటలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ మృతికి సంబంధించి అలాగే తన చిన్నారి, ఈ రెండు సంఘటనలు బేస్ చేసుకొని పోలీసులు అయితే అల్లు అర్జున్ మీద అలాగే ఏదైతే థియేటర్ యాజమాన్యం మీద, ఈ మైత్రి మూవీస్ మీద, ఈ ముగ్గురు మీద కూడా కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని అయితే ఈ రోజు అనూహ్య పరిణామంలో అల్లు అర్జున్ అయితే తన నివాసం వద్దకు వెళ్లి అరెస్టు చేయడం చిక్కడపల్లి పోలీసులు అయితే ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి సగటు అల్లు ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉలికి పడేలాగా చేసింది. అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ని ఉస్మానియా హాస్పిటల్ కి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కి తరలించే అవకాశం ఉంటుంది. చూడాలి ఈ ప్రాసెస్ లో రిమాండ్ ఎన్ని రోజులు జడ్జి విధిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తం పరిణామానికి సంబంధించి అల్లు అర్జున్ ఆ రోజు తొక్కేసలాటలో ప్రత్యక్ష సాక్షులు ఎవరెవరు ఉన్నారు, వారి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే తన ఏదైతే ఫ్యామిలీని కోల్పోయినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో, అతను రేవతిని కోల్పోయినటువంటి తన భర్త ఎవరైతే ఉన్నారో అతని స్టేట్మెంట్, ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ కూడా తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని ఉస్మానియా ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. శ్రీదేవి, ప్రస్తుతానికి ఉషా, అక్కడ లీగల్ టీమ్ బెయిల్ కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి లీగల్ టీమ్ ఏమైనా చేరుకున్నారా? అల్లు ఫ్యామిలీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలని ఇన్సిడెంట్ చోటు చేసుకునింది కాబట్టి లీగల్ టీం కూడా ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ తన తండ్రి కూడా అక్కడికి చేరుకున్నారు. తన వెహికల్ ని ఏదైతే పోలీసులు లిఫ్ట్ చేసినటువంటి వెహికల్ ని అల్లు అరవింద్ కూడా ఫాలో అవుతూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు. అలాగే అల్లు అర్జున్ వాళ్ళ మామగారు కూడా అక్కడికి చేరుకోవడం మనం చూసుకోవచ్చు. కాసేపు అతన్ని లోనికి అనుమతించలేదు పోలీసులు, అనంతరం అతన్ని కూడా లోనికి అనుమతించారు. ప్రస్తుతం అల్లు ఇంటి దగ్గర అరెస్ట్ చేసే సమయంలో తన ఇంట్లోపల బెడ్రూమ్ లో ఉన్న సమయంలో పోలీసులు ఇంటి లోపలికి చొరబడి వచ్చి మరి అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్న కోణంలో అల్లు అర్జున్ కూడా వాగ్వాదానికి దిగడం చూసుకోవచ్చు. ఏదైతే మీరు అరెస్ట్ చేయడం కరెక్టే, కానీ ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏదైతే తను ఇంటి లోపల ఉన్న సమయంలో బెడ్రూమ్ లకు కూడా చొచ్చుకొని వస్తారన్న కోణంలో అతను కూడా వాగ్వాదానికి కాసేపు దిగి అనంతరం వాళ్ళకి సహకరించినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అల్లు అర్జున్ ని లిఫ్ట్ చేసినటువంటి పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ ఏదైతే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లే సమయంలో తన సతీమణి అయినటువంటి స్నేహారెడ్డి కూడా కొంత ఎమోషనల్ అయిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అనూహ్య పరిణామం. అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో, ఏదైతే సంప్రదాయం అన్న అతని కొటేషన్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ చెప్పినటువంటి సంప్రదాయంలో భాగంగా అన్న ఒక కొటేషన్ ఏదైతే ఉందో, దానిలో భాగంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం అనేది మాత్రము అటు ప్రతి ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉలిక్కి పడింది అనేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అతన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అనంతరం ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి కాసేపట్లో రిమాండ్ నిమిత్తం నాంపల్లి కోర్టుకి అయితే తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. శ్రీదేవి, ఉషా, ఏంటి టాలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఎటువంటి స్పందన వ్యక్తం చేసింది? టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వరుసగా ఈ ఏడాది మొత్తం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కేసులు, అలాగే అరెస్టులు. ఈ మొత్తం పర్వమే నడిచిందనేసి తెలుస్తోంది. అటు రాజతరుణ్ లావణ్యాల కేసు దగ్గర నుంచి మొదలు పెడితే మోహన్ బాబు, రీసెంట్ గా మోహన్ బాబు కేసు, తాజాగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కేసు, ఈ మొత్తం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది మొత్తం కూడా అరెస్టుల పర్వం కొనసాగుతూనే వస్తున్నట్టుగానే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు కూడా నిన్న జరిగినటువంటి మోహన్ బాబు ఘటనలో ఇంతవరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు, నోరు మెదపలేదు. అలాగే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఖచ్చితంగా అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అనురాయులు ఎవరెవరైతే ఉంటారో వారందరూ కూడా స్పందించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. శ్రీదేవి, ఉషా, అయితే చిక్కడపల్లి పిఎస్ లో పుష్ప 2 యూనిట్ అండ్ థియేటర్ యాజమాన్యం కూడా అక్కడికి చేరుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు పుష్ప టీం, పుష్ప
సినిమా రిలీజ్ చేసిన సంధ్యా 70mm యాజమాన్యము, అలాగే ఏదైతే మైత్రి మూవీ మేకర్స్, ఈ మొత్తం కూడా హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అయితే హైకోర్టు నుంచి వీళ్ళకి రాలేదు. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వాళ్ళ డ్యూటీ ఏదైతే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు కూడా ఒకే ప్రాసెస్ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కాబట్టి దీనిలోనే ఏదైతే సిటీ పోలీస్ యాక్ట్ కూడా అల్లు అర్జున్ ఉల్లంఘించాడు. ఏదైతే తను సినిమా థియేటర్ కి ఏదైతే సమీపించే సమయంలో పోలీసులకి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాంటి ఇంటిమేషన్ ఏమీ ఇవ్వకుండా అల్లు అర్జున్ నేరుగా బౌన్సర్ల సహాయంతో థియేటర్ కి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త నెలకొంది. అక్కడ ఉన్నటువంటి సామాన్య జనము, అలాగే కొంతమందికి తొక్కిసలాటలు జరిగాయి. తొక్కిసలాటల్లో కొంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. రేవతి అనే మహిళ మాత్రమే మరణించింది. అతని కుమారుడు కూడా ఇప్పటి వరకు హాస్పిటల్ చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. ఈ పరిణామాలన్నిటికీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి హీరో అక్కడికి సమీపించడంతోనే ఈ పరిణామాలన్నీ కూడా ఉద్రిక్త వాతావరణం అంతా కూడా నెలకొంది అనుకోవడంలోనే అతన్ని అరెస్ట్ చేయడానికి సెక్షన్లు ఏదైతే 105 ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్, 118 రెడ్ విత్ సెక్షన్స్ ఏదైతే రెడ్ విత్ 3+5 BNS యాక్ట్ ప్రకారం అయితే ఈ సెక్షన్ల కింద అయితే కేసు నమోదండి. ఈ సెక్షన్లు చూసుకున్నట్టయితే 118 ఏదైతే ఉందో, రెడ్ విత్ 355 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 3 ఏళ్ల శిక్ష పడే సెక్షన్. 105 మినహాయింపు నాన్ బెయిలబుల్ సెక్షన్. కాబట్టి చూడాలి, అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లీగల్ టీం ఇప్పటికే లీగల్లీ ఫైట్ చేయడానికి అయితే సిద్ధమైంది. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సిచ్యువేషన్ కి సంబంధించి సినీ ఇండస్ట్రీ కావచ్చు, మెగా కుటుంబం కావచ్చు ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం సర్వత్రా అందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు శ్రీదేవి. ఉష, అయితే అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పైన కూడా కేసు నమోదైంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈయనతో పాటు ఆల్రెడీ అరెస్ట్ చేశారా ఆ సెక్యూరిటీ వింగ్ ని? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 4 రోజుల నుంచి జరిగినటువంటి మోహన్ బాబు కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో అందులో బౌన్సర్ల వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందనుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బౌన్సర్లకి సంబంధించి కూడా ఒక జీవో తీసుకురావాలన్న కోణంలో కూడా చూస్తోంది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా దీని మీద కూడా చర్చిస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. బౌన్సర్లను ఏదైతే సెలబ్రిటీలు వచ్చే సమయంలో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సింది పోయి వీళ్ళు ప్రత్యేక ప్రొటెక్షన్, ప్రైవేట్ ప్రొటెక్షన్ కోసము బౌన్సర్లను తీసుకురావడంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. ఈ ఒక్క ఉదంతం అనే కాదు, పుష్ప 2 సినిమా అనే కాదు, అంతకు ముందు రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్కటి, దేవరా కావచ్చు, అంతకు ముందు రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క సినిమా ఏదైతే బడా హీరో ఎవరు సినిమా రిలీజ్ అవుతున్నా గానీ అటు ఎవరు ఒకరి ప్రాణం గానీ గాయాల పాలు గానీ అవ్వడం అయితే సర్వసాధారణం అయిపోయింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఈసారి లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి పోలీసులు ఈ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ఈ ఏదైతే బడా హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని ఇప్పుడు అరెస్ట్ చేసిన ఉదంతం రేపు రిపీటెడ్ గా ఇంకొక హీరో దీన్ని రిపీట్ చేయకుండా కూడా ఒక హెచ్చరిక లాగా ఉంటుందన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు శ్రీదేవి. ఉష, అయితే బన్నీ టీం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇంతకు ముందు మాట్లాడారు, అంటే అరెస్ట్ అనేది అవాస్తవము, ఓన్లీ ఒక ఎంక్వైరీ కోసం మాత్రమే బన్నీని అక్కడికి తీసుకువెళ్లారు అంటున్నారు. ఇంతకు ఇది అరెస్టా లేకపోతే? మొదట ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో టీం మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఏదైతే మీడియాను కూడా కొద్దిగా రాంగ్ ట్రాక్ పట్టించిందని అయితే చూసుకోవచ్చు. కేవలం ఏదైతే లీగల్లీ అల్లు అర్జున్ ని కేవలం ఎంక్వైరీ మాత్రమే చేయడానికి వచ్చింది అన్న కోణంలో తప్పుదారి పట్టించారు. ఏదైతే పోలీసులు చిక్కడపల్లి పోలీసుని మనం సంప్రదించి అడగగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ అని చెప్పడంతోనే మీడియా మొత్తం కూడా హుటాహుటిలా జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి అలాగే తమ వెహికల్ లో ఏదైతే పోలీస్ వాహనంలో తీసుకొని వెళ్ళటుండగా తన తండ్రి అక్కడే ఉన్నటువంటి తన తండ్రి కూడా వెంటనే అలర్ట్ అయ్యి పోలీస్ వాహనాన్ని ఫాలో అవుతూ రావడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం అల్లు అరవింద్ తో పాటు తన మామ అయినటువంటి మామ కూడా రావడం కూడా మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్ ని లీగల్ గా ఫైట్ చేయడానికి ఏదైతే బెయిల్ మీద లీగల్ గా ఫైట్ చేయడానికి అటు మరోవైపు చూసుకున్నట్టయితే
లీగల్ టీం కూడా అక్కడికి నాంపల్లి కోర్టుకు అప్రోచ్ అయ్యేలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అనంతరం అల్లు అర్జున్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే కాబట్టి, సాటర్డే సండే వస్తుంది కాబట్టి ఇది ఏదైతే బిల్ కి సంబంధించి కావచ్చు, అలాగే రిమాండ్ కి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ఇది సోమవారానికి వాయిదా పడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. గత కేసులని అంచనా వేసుకున్నట్టయితే ఈ కేసు ఫ్రైడే అరెస్ట్ చేశారు, సాటర్డే సండే వస్తుంది. అలాగే మండేకి ఈ కేసుకి సంబంధించి బెయిల్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీదేవి, ఉషా, అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అరెస్ట్ అనుకోవచ్చా? కొంతమంది ఇప్పటి వరకు చూస్తున్నటువంటి అంచనా ప్రకారము ఈ ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు మెగా కుటుంబానికి చాలా దూరం అయ్యారు. గతంలో చూసుకున్నట్టయితే కేవలం పుష్ప రిలీజ్ సందర్భంగా టికెట్లు అటు ఏపీలోను ఎవరిని వెళ్ళి అప్రోచ్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఇతనికి సంబంధించినటువంటి టికెట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా అప్రూవల్ చేయడము, ఎంత హైక్ అన్నా చేసుకోవచ్చు అన్న కోణంలో టికెట్ కాస్ట్ కూడా వాళ్ళు కూడా ఇవ్వడంతో అతను కూడా వెళ్ళి ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోకుండానే వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించారు. కానీ